హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము వెళ్తుంది వాడపల్లి అండి. వాడపల్లిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇది కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం గోదావరి ఒడ్డున ఉంటుందండి ఈ పుణ్యక్షేత్రం. ఈ వాడపల్లి గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఆ స్వామి మహత్యాలు అలా ఉంటాయి కాబట్టి, కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఈ వాడపల్లిని ఒకప్పుడు ఓడపల్లి అని కూడా అనేవారంటండి. ఈ వాడపల్లి దేవాలయాన్ని నిర్మించింది ఒక నౌకా వ్యాపారి అయిన పినపోతు గజేంద్రుడు అనే వ్యాపారి అండి. ఒకరోజు పెద్ద తుఫాను వస్తే ఆ తుఫానులో అతని వాడలన్నీ కొట్టుకుపోతుంటే ఆ కొట్టుకుపోయిన వాడలని పైకి రప్పించగలిగితే స్వామి నీకు ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నాడంటండి. అలా మొక్కుకోగానే అతని వాడలైతే పైకి వస్తాయంట. దాన్ని చూసి అతను స్వామి మహిమను తెలుసుకుంటాడంటండి. తర్వాత 1759 సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే నిర్మించారంటండి. అంతేకాకుండా 275 ఎకరాల భూమిని ఇంకా వజ్ర వైడూర్యాలను కూడా విరాళంగా ఇచ్చారంటండి అతను. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనం ప్రతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాన్ని రాతి రూపంలో చూస్తామండి. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి మాత్రం నల్లని చెక్కపై చెక్కిన రూపం అయితే మనకు కనిపిస్తుంది. అసలు స్వామివారి విగ్రహం ఆ వాడపల్లిలోనే ఎందుకు ఉందంటే, స్వామివారు కృష్ణావతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. అదే సమయంలో నారద మహర్షి స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి కలియుగం రాబోతుంది, అందరూ డబ్బుపై దృష్టి ఉంచి దైవచింతన మర్చిపోయి పాపాలు పెరిగిపోతాయి స్వామి అని బాధపడుతూ ఉంటారు. ప్రజలను మంచి మార్గంలో మీరే తీసుకువెళ్ళాలి స్వామి అని అప్పుడు వేడుకుంటారంట నారద మహర్షి. అప్పుడు స్వామివారు నారద మహర్షితో ఇలా అంటారంట, ఈ కలియుగంలో నేను కలియుగ దైవంగా వెలిసి నిత్యము పూజలు అందుకుంటానని చెప్తారంటండి. వాడపల్లిలో స్వయంభూగా వెలుస్తానని నారద మహర్షికి వివరిస్తారంట. అది విన్న నారద మహర్షి అక్కడి నుంచి తిరిగి వస్తారంట. కొన్ని రోజుల తర్వాత వాడపల్లి దగ్గర ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టే కనిపిస్తుందంట. కానీ అది తీయడానికి వెళ్ళిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళినప్పటికీ అది కనిపించదంటండి. తర్వాత ఒక రోజు వాడపల్లిలో ఒక వృద్ధ బ్రాహ్మణి కలలో ఆ పెట్టి కనిపిస్తుందంటండి. మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని, శుచిగా వెళ్తే కనిపిస్తాడని స్వరం వినిపిస్తుందంటండి. తర్వాత ప్రజలందరూ మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళ్తే ఓ పక్షి నీడలో ఆ పెట్టి కనిపిస్తుందంటండి. ఆ పెట్టిని ఒడ్డుకి తీసుకొచ్చి దాన్ని తెరిచి చూడగా శంఖచక్రం గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడంటండి. అక్కడికి నారదుడు కూడా చేరుకుని మహావిష్ణువు అవతారం గురించి అయితే వాళ్ళందరికీ చెప్తాడంటండి. తర్వాత ఆ విగ్రహానికి చిన్న ఆలయాన్ని అయితే నిర్మించారంటండి. ఆ చిన్న ఆలయం అయితే నదిలో మునిగిపోయిందంటండి. తర్వాత ఆ గజేంద్రుడు అనే క్షత్రియుడు మొక్కుకున్న తర్వాత మళ్ళీ ఈ ఆలయాన్ని అయితే నిర్మించారంటండి. ఇప్పుడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ నెల 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నాకు ఇక్కడైతే చాలా బాగా నచ్చిందండి. స్వామివారిని అలా చూస్తూ ఉండిపోయినందుకే వీడియో కూడా చాలా ఎక్కువగానే తీసేసాను చూస్తూ అలా. ఇక్కడికి 7 వారాలు చేసేవారికి అయితే బస్సులు కూడా పెట్టారండి. రాజమండ్రి నుంచి అయితే 2 బస్సులు వేశారు. ఇక్కడికి ఆటోలో కూడా రావచ్చు. దగ్గరలో ఉన్న ఊర్ల వాళ్ళు అయితే బైక్స్లో కూడా వచ్చేస్తారండి. నేను నా ఫ్రెండ్ అయితే బ్రహ్మోత్సవాలు చూడడానికి వచ్చామండి. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఎప్పుడూ నేను స్వామివారిని అంతసేపు అయితే చూడలేదు. నాకైతే ఎలా అనిపించిందంటే, మా ఇంట్లోని ఎలా తిరుగుతాను అలా లోపలికి వెళ్ళి స్వామిని చూసి చాలాసేపు చూసి మళ్ళీ బయటకు వచ్చానా అనిపించింది. అలా అంత అద్భుతంగా అనిపించిందండి నాకు మాత్రం. అదైతే మాటల్లో చెప్పలేనండి, అంత బాగా అనిపించింది. కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగినాయి నాకైతే. నేను కూడా 7 వారాలు చేశానండి. తర్వాత మళ్ళీ శనివారాలు కూడా వచ్చాను, కానీ ఎప్పుడూ నాకు అలా అనిపించలేదు.
మేము స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికైతే దీపం పెట్టడానికి అయితే వచ్చామండి. ఇక్కడ 7 వారాలు చేసిన వాళ్ళకైతే తప్పకుండా కోరికలు నెరవేరుతాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.